చేసి మొత్తం దేవస్థానాన్ని విధ్వంసం చేశారు, దౌర్జన్యం చేశారు. ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. మొట్టమొదటిగా ఇక్కడి నుంచి అధ్యక్షులు మా ఏసీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గుప్తా గారికి తెలియగా వాళ్ళకి వివరించగానే ఎమ్మడే వారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని వారు లైవ్ ఇవ్వడం వల్ల మొత్తం రాష్ట్రం దేశం కదిలి వైశ్యులందరూ మేమున్నాము అని వందల వేల మెసేజ్లు పెట్టారు. ఈ రోజు ఇక్కడికి ఇంతమంది రావడానికి కారణం అదే. మేము చేస్తున్నటువంటి పోరాటము ఆగదు. ఇది ఈ రోజు పునర్నిర్మాణం జరగాలి. ఎట్టి పరిస్థితిలో ఎంఆర్ఓ గారు సస్పెండ్ కావాలి. అంతేకాకుండా తనొచ్చి ఇక్కడ మా వైశ్యులకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి దౌర్జన్యాలు వాళ్ళెప్పుడు ఎక్కడ జరగకుండా నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమి అంటే ఏంది? ఇక్కడ దౌర్జన్యం చేయడం ఏంది? ఇది గుడిలతో ఆలయాన్ని కూల్చడమా? వందల సంవత్సరాల నుంచి ఆలయాన్ని కడుతున్నాం మనం హిందువులం. మన హిందూ సంప్రదాయాన్ని నాశనం చేస్తారా? మీకు దమ్ము ఉంటే ఎక్కడ దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ తొలగించండి. ఆ రోజు మేము భూమిని